నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. రాముడు ఏమైనా బీజేపీకి సొంతమా? ఆయన ఆ పార్టీ మెంబర్షిప్ ఏమైనా తీసుకున్నారా? ఇవి ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాల్లో మారుమ్రోగుతున్న ప్రశ్నలు. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మంచిర్యాల వేదికగా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై నిప్పులు చెరిగారు. అటు భక్తి పేరుతో జరుగుతున్న రాజకీయాన్ని, ఇటు గత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ఆయన చేసిన వ్యాఖ్యలు పెను సంచలనంగా మారాయి. రేవంత్ సర్కార్ తెస్తున్న పెట్టుబడులు, బీజేపీ చేస్తున్న కుట్రలపై మహేష్ కుమార్ గౌడ్ చేసిన హాట్ కామెంట్స్ పై మా ప్రత్యేక కథనం. తెలంగాణ రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం ఇప్పుడు మంచిర్యాల జిల్లా వేదికగా వేడెక్కింది. పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు వచ్చిన మహేష్ కుమార్ గౌడ్ కేతన్పల్లిలో జరిగిన కాంగ్రెస్ కార్యవర్గ సమావేశంలో తన మార్క్ రాజకీయ విమర్శలకు పదును పెట్టారు. ప్రధానంగా దేశవ్యాప్తంగా బీజేపీ అనుసరిస్తున్న దేవుడి రాజకీయంపై ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. శ్రీరాముడు అందరివాడని, భక్తిని రాజకీయాలకు ముడిపెట్టడం బీజేపీ నైజమని ఆయన విమర్శించారు. శ్రీరామచంద్రుడు ఏమైనా బీజేపీ జాగిరా? ఆయన ఆ పార్టీలో సభ్యత్వం తీసుకున్నారా అంటూ ఆయన సంధించిన ప్రశ్నలు నేరుగా కమలనాథులకు గురిపెట్టిన బాణాల్లా మారాయి. ఎన్నికలు వచ్చినప్పుడల్లా రాముడు, హనుమంతుడి పేర్లు చెప్పి సెంటిమెంటుతో ఓట్లు దండుకోవడం తప్ప దేశ యువతకు ఆ పార్టీ చేసింది ఏమీ లేదని ఎద్దేవా చేశారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న హామీ ఏమైందని నిలదీశారు. ఇలా కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో గొప్ప చరిత్ర పార్టీ. బాగా మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు. 3వసారి కూడా వచ్చారు. పొద్దున్న లేస్తే కులము, మతము, దేవుడు ఎవరికి లేరు. దేవుడు ఈ వేదిక మీద అందరం కూడా పూజ చేసుకుని బయటకు వెళ్తాం. శ్రీరామచంద్రుడు ఏమైనా బీజేపీ జాగిరా? మీ పార్టీలో ఏమైనా సభ్యత్వం ఉందా? శ్రీరామచంద్రుడికి ఏం చేశారో చెప్పరు. బీజేపీ పైనే కాదు, అటు బీఆర్ఎస్ వైఖరిపై కూడా మహేష్ కుమార్ గౌడ్ విరుచుకుపడ్డారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గత ఎన్నికల్లో బీజేపీ సాధించిన గెలుపు కేవలం సెంటిమెంట్ ఫలితమేనని, వారికి అవే చివరి పదవులని ఆయన జోస్యం చెప్పారు. తెలంగాణను సోనియా గాంధీ ఇస్తే కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని ధ్వజమెత్తారు. లక్షల కోట్ల అప్పులతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిన ఘనత బీఆర్ఎస్ దేనని విమర్శించారు. బీఆర్ఎస్ చేసిన అప్పులు కాంగ్రెస్ కడుతోందన్నారు మహేష్ కుమార్ గౌడ్. బీఆర్ఎస్ హయాంలో నేతల జేబుల్లోకి డబ్బులు వెళ్లాయన్నారు. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారని, దోచుకున్న సొత్తులో వాటాల గొడవలతో ఆ పార్టీ రోడ్డున పడిందని విమర్శించారు. అయితే రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఆ గాయాలకు మందు వేస్తోందని ఆయన స్పష్టం చేశారు. ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధిని పరుగులు తీయిస్తూ రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపిస్తున్నామని కొనియాడారు. కేవలం 3 రోజుల్లో జరిగిన గ్లోబల్ సమ్మిట్లో 5.78 లక్షల కోట్ల పెట్టుబడులను సాధించటం రేవంత్ రెడ్డి సమర్థతకు నిదర్శనమని కొనియాడారు. ఫ్యూచర్ సిటీ వంటి ప్రాజెక్టులతో తెలంగాణ ముఖచిత్రం మారబోతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో కాంగ్రెస్ కార్యకర్తలకు పీసీసీ చీఫ్ ఒక హెచ్చరిక జారీ చేశారు. క్షేత్రస్థాయిలో బీజేపీ ఓట్ల తొలగింపునకు కుట్రలు చేస్తోందని, దీనిపై ప్రతి కార్యకర్త అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని, ప్రత్యర్థుల సోషల్ మీడియా ప్రచారాలను తిప్పికొట్టాలని సూచించారు. అభివృద్ధి మంత్రం, ప్రజల సంక్షేమమే అజెండాగా రాబోయే రోజుల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. అటు దేవుడి సెంటిమెంట్, ఇటు అభివృద్ధి లెక్కలతో మహేష్ కుమార్ గౌడ్ ప్రత్యర్థి పార్టీలకు గట్టి కౌంటర్లే ఇచ్చారు. రానున్న రోజుల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పట్టు పెంచుకునే దిశగా ఈ సమావేశం ఒక దిక్సూచిలా కనిపిస్తోంది. మొత్తానికి మహేష్ కుమార్ గౌడ్ పర్యటన అటు కార్యకర్తల్లో జోష్ నింపడంతో పాటు ప్రత్యర్థి పార్టీలకు గట్టి హెచ్చరికలను పంపింది. మరి పీసీసీ చీఫ్ చేసిన ఈ ఘాటు వ్యాఖ్యలపై బీజేపీ, బీఆర్ఎస్ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.